హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. అల్లు అర్జున్ ఓ సినిమా వేడుకల్లో కనిపించి చాలా కాలం అయిపోయింది. నిన్న రాత్రి జరిగిన హైదరాబాద్ లో జరిగిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ వేడుకకైతే అతిథిగా అయితే హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో సుకుమార్ కూడా పాలు పంచుకున్నారు. దాంతో ఈవెంట్ పై అందరి దృష్టి అయితే వాళ్ళిద్దరిపైనే పడింది. రావు రమేష్ కీలక పాత్ర పోషించిన సినిమా ఇది. పుష్ప 2లో ఆయన కూడా ఉన్నారు. అందుకే రావు రమేష్ పై అభిమానంతో బన్నీ సుకుమార్ ఈ సినిమా ప్రమోషన్స్ లో అయితే పాలు పంచుకున్నారు. అది కాదు ఇక్కడ మ్యాటర్. పుష్ప 2 గురించి బన్నీ సుకుమార్ల మధ్య గ్యాప్ గురించి ఈ మధ్య రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. బన్నీ గడ్డం తీసేస్తే అది కూడా వార్త అయిపోయింది. ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 6కి వాయిదా పడింది. అప్పటికైనా వస్తుందా రాదా అనేది పెద్ద డౌట్ గా మారింది. వీటన్నిటికీ బన్నీ క్లారిటీ అయితే ఇచ్చారు. అదేంటంటే ఖచ్చితంగా డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ అవుతుందని అయితే ఖచ్చితంగా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బన్నీ ఫ్యాన్స్ కి అయితే చాలా ఆశగా ఉంది. పుష్ప 2 కోసం ఎప్పుడు వస్తుందా అని అయితే చాలా మంది అయితే ఎదురు చూశారు. సో దానికైతే మన బన్నీ ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఇదే వేదికపై సుకుమార్ కూడా ఉంటాడు కాబట్టి తమపై వచ్చిన రూమర్లకు బన్నీ అయితే చెక్ పెట్టేశారు. ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటే మాత్రం మారుతి నగర్ గురించి 4 ముక్కలు మాట్లాడి మమా అనిపించవచ్చు. కానీ బన్నీ ఆ టైప్ కాదు కాబట్టి ఎక్కడి లెక్కలు అక్కడే క్లియర్ చేసే రకం. బన్నీ స్పీచ్ లో అయితే చాలా ప్రశ్నలకైతే సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. మరి బన్నీ ఏం మాట్లాడతాడో చూడాలి అని అయితే చాలా మంది అయితే వెయిట్ చేశారు. సో నిన్న జరిగిన ఆ ఈవెంట్ లో అయితే ప్రతి ఒక్కరికి అయితే సమాధానం అయితే వచ్చేసింది. మరి ఈ ఫంక్షన్ కి వచ్చిన తర్వాత ఈ మాట చెబుతూ ఎక్కడైనా నాకు నచ్చితే వెళ్తా, ఇష్టమైతే వస్తా అంటూ చెప్పడంలో కూడా కొంతమంది పరోక్ష అర్థాలు కూడా వెతుకున్నారు. గత ఎన్నికల్లో చూసుకుంటే బన్నీ వైసీపీకి మద్దతుగా నంద్యాల వెళ్లడం, అక్కడ ప్రచారం చేయడం విమర్శల పాలైంది. మెగాభిమానులు బన్నీపై సోషల్ మీడియాలో అయితే గట్టిగానే అటాక్ చేశారు. ఇప్పుడు బన్నీ మాటలు వాటికి కౌంటర్ అనుకునేలా అయితే ఉన్నాయి. పుష్ప 2 గురించి కూడా కొన్ని లీకులు అయితే ఇచ్చాడు బన్నీ. ఆ సినిమా గురించి తాను గొప్పగా చెప్పుకోనని, అయితే సినిమా వస్తున్న విధానం చూస్తుంటే తప్పకుండా ఈ సినిమా ఏమాత్రం తగ్గేదేలా అనిపించేలా ఉంటుందన్న నమ్మకం కలుగుతుందని అయితే ఫ్యాన్స్ కి అయితే తీపి కబురు అయితే చెప్పారు. ఈ సినిమా ఎలాగలాగో అభిమానులకి నచ్చేస్తుంది కాబట్టి పుష్ప 2 కూడా వాళ్ళ మనసుల్ని గెలుచుకుంటుందన్న ఆశాభావం వ్యక్తమైతే చేశారు బన్నీ. ఈ మధ్య బన్నీకి సుకుమార్ కి మధ్య గ్యాప్ వచ్చిందన్న మాటలు గట్టిగా వినిపించాయి కాబట్టి దీనికైతే ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది బన్నీ స్పీచ్ కి చూసుకున్నట్లయితే అస్సలు తగ్గేదేనా అన్నట్టయితే మాట్లాడారు. మరి ఇప్పుడు మొత్తానికి బన్నీ స్పీచ్ మీమర్స్ కి అయితే కావాల్సినంత స్టఫ్ అయితే దొరికిందని చెప్పొచ్చు. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.